అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ 'జానకి విముక్తి' 61వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. సైకిల్ సంఘటన లాంటివన్నీ హేమ దృష్టిలో ప్రణయ కలహాలు. ఆ సైకిల్ ఉదంతం అంతా హేమ తల్లికి చెప్తుంటే విన్నది శాంత. తల్లి కూడా హేమనే చివాట్లు పెట్టింది, అతన్ని అడగకుండా అంత చొరవ చేసినందుకు. మా మధ్య ఎప్పుడన్నా కాస్త కోపాలు వచ్చినా వెంటనే నవ్వేసుకుంటాం బాబు, మాట్లాడుకోకుండా 10 నిమిషాల కన్నా ఉండలేం. నా మొహం చూస్తేనే ఆయన కరిగిపోతారు, ఆయన మొహం చూస్తే నేను మెత్తబడిపోతాను అని తన ప్రేమ సామ్రాజ్య విశేషాలు తల్లికి చెప్తూ ఉంటుంది హేమ. శాంతకి ఎంత చేదరో అసలు ఆ మాటలన్నీ కడుపులో వికారం పెట్టినట్టు అవుతుంది. ఒకసారి సురేంద్ర సెలవు పూట అత్తగారింట్లో పలహారాలు భోంచేసి బద్ధకంగా పడుకుని హరిని పిలిచి తన ఫ్రెండ్కి ఒక 1000 రూపాయలు ఇచ్చి రమ్మని డబ్బు అతని చేతికిచ్చి పంపాడు. హరి సిటీ బస్సులో జాగ్రత్తగానే ఉన్నాడు, కానీ దొంగలు అంతకన్నా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి వాళ్ళు హరి జేబులో డబ్బు తమ జేబులోకి మార్చుకున్నారు. బస్సు దిగి చూసుకున్నాక డబ్బు పోయిందని తెలిసి హరి భయపడిపోయి సాయంత్రం దాకా ఎక్కడెక్కడో తిరిగి అప్పటికి ఇంటికొచ్చి భయపడుతూ తల్లికి చెప్పాడు. విషయం అందరికీ తెలిసింది. సురేంద్ర ఒక కిలాడి నవ్వి పోనీలే ఏం చేస్తాం అని ఇక తనకేం పట్టనట్టు ఊరుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళింది హేమ. ఆయన ఫ్రెండ్కి డబ్బు వెంటనే పంపేయాలి నాన్న అని ఏడుపు మొహం పెట్టింది. డబ్బు తమ్ముడే పోగొట్టాడు కాబట్టి నువ్వే చెల్లించుకో అని చెప్పటం అన్నమాట అది. తండ్రి మాట్లాడకుండా డబ్బు తీసి కూతురికి ఇచ్చాడు. ఆ సంగతి అంతా జరుగుతూ ఉంటే శాంత తల్లితో ఆ డబ్బు నాన్న ఎందుకు ఇవ్వాలి అని వాదం వేసుకుంది. అదేమిటి, మనవాడు పోగొడితే వాడు పోగొట్టాలని పోగొట్టాడా, దొంగలు తీసేశారు, అయితే మాత్రం అతను తమ్ముడు పోగొడితే ఏం చేసేవాడు, అది వేరు అని తల్లి నిట్టూర్చింది. అంతలో హేమ అక్కడికి వచ్చి చెల్లెలి మాటలు విని నాన్న ఇస్తే నీకేమిటి కష్టం మధ్యలో అంది కోపంగా. నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చాడు నాన్న, అసలు నాన్నని ఎందుకు అడగాలి నువ్వు అని. అతని తమ్ముడు పోగొడితే ఆ నష్టం అతను భరించడా, నీ తమ్ముడు పోగొడితే నువ్వు భరించు, నువ్వు డబ్బు సంపాదిస్తున్నావుగా, నాన్న దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలి, వాడికి ఓ పని అప్పచెప్పి పంపినప్పుడు దాని మంచి చెడ్డలు మీరే భరించాలి అని వాదించింది లాయర్ శాంత. చూడమ్మా దీని మాటలు అని హేమ తల్లిని సాయం తెచ్చుకోబోయింది. తల్లికి కూడా అల్లుడు చేసిన పని కష్టంగానే ఉంది. అంత డబ్బు వాడి చేతికిచ్చి పంపకపోతే ఆయన వెళ్ళి ఇచ్చుకోకూడదు అని అంతకుముందే కొంచెం గొణిగింది. ఆయన చేతిలో పోతే ఆ నష్టం ఆయనే పెట్టుకునేవాడు కదా అని ఆవిడకి అర్థమైంది. అంతా అయ్యాక చేసేది ఏముంది, కూతురు తండ్రిని అడిగేసింది. తండ్రి ఇచ్చేశాడు. ఆ డబ్బు పట్టుకుని అల్లుడు బయటికి వెళ్ళిపోయాడు కూడా. అంతా అయ్యాక గొడవ ఎందుకు అన్నట్టు శాంత ఊరుకోవే, నీకు మతి లేదు అని పెద్ద కూతురు మీద కోపం చిన్న కూతురు మీద చూపించింది. భర్త ప్రవర్తనకి హేమకు చీమగుట్టినట్టు అవ్వలేదు. తన తమ్ముడు వల్ల జరిగిన పొరపాటుని తన మొహం చూసైనా సర్దుకోలేకపోయాడు భర్త అనే ఆలోచనే లేదు. మళ్ళీ తను భర్త గారి ప్రేమ గురించి మాట్లాడితే వినేవాళ్ళు ఏమనుకుంటారో అన్న సిగ్గు లేదు. 2 రోజులన్నా అవ్వకుండానే తన దాంపత్యపు సొగసు గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఎంత పెద్ద విషయం మీద కూడా భర్తతో ఘర్షణలు తలెత్తనివ్వదు. మళ్ళీ ఇంట్లో అందరితోటి ఘర్షణ పడుతూనే ఉంటుంది. పోట్లాటలు ఇష్టం లేని స్వభావమేమో అనటానికి వీల్లేదు. పోట్లాటలంటే జంకేమీ లేదు. భర్తతో మాత్రమే పోట్లాట్లు గొడవలు ఉండకూడదు. ఇద్దరూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇంటికి హంగు తెచ్చే వస్తువులు ఒక్కొక్కటి కొనుక్కుంటున్నారు. సాయంత్రం అయ్యేటప్పటికీ స్కూటర్ మీద భర్త నడుం చుట్టూ భార్య, నడిచేటప్పుడైతే భార్య భుజాల మీద భర్త చేతులు వేసుకుని షికార్లు, సినిమాలు, స్నేహితులు ఇళ్ళకి రాకపోకలు, నోరు ధరిస్తే నా మిస్సెస్ అని ఆయన, మావారు అని ఆవిడ పలకరింతలు. ప్రేమించి పెళ్లి చేసుకుని చీకు చింత లేనట్టు అందరికీ కనపడతారు. తమ దాంపత్యం ప్రేమానురాగాల్లో పొంగి పొర్లిపోయే దాంపత్యం అని వాళ్ళు నమ్మి అందరినీ నమ్మమంటారు. సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళకి అదంతా ఒక బూటకం అని తెలిసిపోతూనే ఉంటుంది. హేమ ఒక బానిస, సురేంద్ర ఒక యజమాని. హేమ బొత్తిగా అంత కట్టు బానిసలా పడి ఉండకుండా అవసరమైన దానికల్లా కాస్త ఘర్షణకు దిగితే వాళ్ళ కాపురం కొంతైనా సహజంగా ఉండేది, కొంతైనా చక్కబడేది. శాంత తల్లి అయితే అలాగే ప్రవర్తిస్తుంది. శాంత తండ్రి స్వతహాగా మంచి మనిషే, కాస్త సాహిత్యం సంస్కారం తెలిసిన మనిషే. ఎంత సంస్కారవంతుడైనా
అతను భర్త పరిధిలో ఉన్నవాడే కాబట్టి ఇంట్లో ఏదో గొడవ రాక మాందో. శాంత తల్లి ప్రతి విషయానికి లొంగుబాటుతనం చూపించదు. తన కొళ్ళు మండినప్పుడల్లా నిర్మోహమాటంగానే మాట్లాడుతుంది. శాంత పెద్దక్క కూడా తల్లి రకం మనిషే. సర్దుకుపోయే విషయాల్లో సర్దుకుపోతుంది కానీ చీటికి మాటికి మొగుడికి వంతబాడే కుక్క రకం మనిషి కాదు. తనకి న్యాయం తోచినట్టు అనిపిస్తే అతన్ని ధిక్కరించి కూడా పనులు చేసేస్తుంది. వాళ్ళ బంధువుల్లో ఒక పేద కుర్రాన్ని చదివించే విషయంలో భర్త వద్దంటే కూడా వినకుండా తన బంగారం కొంత అమ్మి డబ్బు సర్దింది. హరి చేతిలో 1000 రూపాయలు పోవటం లాంటి పని పెద్దక్క విషయంలో జరిగితే ఆ డబ్బు అమ్మని తండ్రిని చస్తే అడిగేది కాదు. చాలా విషయాల్లో వివేకంగా ఉంటుంది. ఊరికే మాట్లాడేటప్పుడు మాత్రం అబ్బా పోనీద్దు, చీటికి మాటికి ఎక్కడ గొడవలు పెట్టుకుంటాం అంటుంది కానీ సందర్భం వస్తే చూసి చూడనట్టు ఊరుకోదు. చిన్నక్క దాంపత్యమే పెద్ద పాఠశాల శాంతకి. సురేంద్రను చూసినప్పుడల్లా అమ్మో, ఇలాంటి మనిషితో బతకడం అయితే ఇంకేమీ లేదు, సర్వనాశనమే అనిపించేది శాంతకి. పెళ్లి చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలన్నమాట. ఇందిరలా కాకుండా చిన్నక్కలా కాకుండా అని హెచ్చరికలు చేసుకునేది చాలా కాలం. దానికి తోడు శాంతకి తటస్థపడ్డ పెళ్లి సంబంధాలు గొప్ప జ్ఞానోదయం కలిగించే ఆ అమ్మాయికి. ఇక 2 ఏళ్ల కిందట పెద్దక్క ఒక సంబంధం తీసుకొచ్చింది శాంతకి. ఆ పెళ్లి కొడుకు ఆవిడకి అత్తగారి వైపు బంధువు. ఆర్మీలోనో నేవీలోనో ఎందులోనో పెద్దక్కకి సరిగా తెలియదు కానీ ఆ పెళ్లి కొడుక్కి ఎందులోనో పెద్ద ఉద్యోగం. నెల్లాళ్ల పాటు సెలవుల్లో వచ్చాడు అతను. సెలవులు అయిపోయేటప్పటికీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పిల్ల సిద్ధంగా లేదు. ఇంకా సెటిల్ చేసుకోవాలి పిల్లని వెతికి. అతని పెళ్లికి ముఖ్య షరతు ఏమిటంటే ఆ నెలలో 24వ తారీఖులోగా పెళ్ళి అయిపోవాలి. సెలవులు నెలాఖరు వరకే కాబట్టి పెళ్ళయ్యాక 4-5 రోజులు భార్యతో గడపాలి కాబట్టి ఎలాగైనా 24లోగానే పెళ్ళి అయిపోవాలి. పెళ్ళయ్యాక 4 రోజులు అత్తారింట్లో ఉండి నెలాఖరికి వెళ్ళిపోతాడు. తను వెళ్ళాక వారం రోజుల్లో అత్తారు పిల్లని కాపురానికి పంపేయాలి. ఆ సంబంధం శాంత కుదిరితే గొప్ప అదృష్టం అనుకుంది పెద్దక్క. శాంత ఇంకా 4-5 ఏళ్ల కిందట శాంతలాగే ఉందని పెద్దక్క ఉద్దేశం. చెల్లెలికి గొప్ప సంబంధం కుదిర్చానని పొంగిపోతూ అప్పటికప్పుడు ప్రయాణమై వచ్చేసింది. ఆ రోజు 16వ తారీఖు 24 నాటికి, అంటే వారం రోజుల్లో పెళ్లి చేసేయాలి. ఇంత తొందరగా ఎలా చేస్తామే అని ఆశ్చర్యపడింది తల్లి. తండ్రి కూడా సంకోచిస్తూ ఉంటే, డబ్బుంటే ఎంతసేపు నాన్న, ఏదో ఒక హోటల్కి ఆర్డర్ ఇచ్చేస్తాం, ఒక కళ్యాణ మండపం మాట్లాడుకుంటాం. పల్లెటూళ్ళలాగా మనం ఏమన్నా పందిళ్ళు పాకలు వేయాలా? ఒక పూట బజార్కి వెళ్ళామంటే ఎన్ని బట్టలైనా ఎన్ని నగలైనా కొనుక్కోవచ్చు. డబ్బు ఉండాలి కానీ ఎంతసేపు అని కూతురు ఉత్సాహంతో పొంగిపోతూ చెప్తుంటే పెళ్లి కూతురు తల్లిదండ్రులకు ఉత్సాహం వచ్చేసింది. శాంత ఇక్కడ ప్రాక్టీస్ చేస్తోందిగా, పెళ్ళి అవగానే అక్కడికి వెళ్ళాలంటే ఎలాగమ్మా అని తండ్రి ఇంకో సందేహం వెలిబుచ్చాడు. ఏం ప్రాక్టీస్ లేదురో అని భార్య అడ్డుపడింది. 200-300 ఇస్తాడు సీనియరు, దాని ఖర్చులకే సరిపోదు. ఏం ప్రాక్టీసు, దాని మొహం ప్రాక్టీసు. మంచి సంబంధం దొరికినప్పుడు చేసేస్తే పోతుంది. కుర్రాడు చాలా అందంగా ఉంటాడు నాన్న, చాలా బుద్ధిమంతుడు, నాకు మరిది వరసగా వదిన వదిన అని ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ తిరుగుతాడు అంటూ ఆ కబుర్లే చెప్పింది పెద్ద కూతురు. శాంత కోర్టు నుంచి వచ్చేటప్పటికి ఇల్లంతా పెళ్ళిళ్ళ కబుర్లతో చీదరగా ఉంది. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది అనే వేళాకోళంతో పెద్దక్క ఎదురొచ్చింది. కాసేపటికి సంగతి అంతా తెలిసింది శాంతకి. పెద్దక్క మాటలు వింటుంటే శాంతకి ఎంత కోపం వచ్చిందంటే ఆ మాటలకు విలువిచ్చేది ఏమిటని మాట్లాడకుండా ఊరుకుంది. దాని అభిప్రాయం నువ్వే అడుగు అని తల్లి తండ్రి పెద్ద కూతురునే పురమాయించారు. రాత్రి భోజనాలు అయ్యాక అక్కగారు చెల్లెల దగ్గర చేరి అసలు సంగతి కదలేసింది. అంతా వర్ణించి చెప్పుకొచ్చి ఏ మాట చెప్పవేమే అని 4 సార్లు అడిగింది. నేను ఎందుకు వచ్చాను అనుకున్నావు? నీ సంబంధం గురించే. వాళ్ళకి టెలిగ్రామ్ ఇవ్వాలి తొందరగా, వాళ్ళు వచ్చి అన్నీ మాట్లాడుకుంటారు రేపు. పెళ్లి గురించి నేనేం ఆలోచించడం లేదు ఇప్పుడు అంది శాంత. నువ్వు ఆలోచించడం ఏంటి? పెద్దవాళ్ళు ఆలోచిస్తారా, నువ్వు ఆలోచిస్తావా? పెళ్లి చేసుకునే వాళ్ళు ఆలోచించాలా, ఇంకెవరో ఆలోచించాలా? అమ్మో, అంత దానివయ్యావా? సరేలే, నువ్వే ఆలోచించు, నీ అభిప్రాయమే అడుగుతున్నాగా. మంచి సంబంధం అని నేను వచ్చాను కానీ మంచి సంబంధం అని నువ్వు నిర్ణయించేశాక నేను ఆలోచించేదేమిటి? అదేమిటి అంత కోపంగా మాట్లాడతావేంటి? మంచి సంబంధం అని నేను నిర్ణయించడం ఏంటి? అమ్మా నాన్న కూడా అనుకున్నారు, వాళ్ళకి నచ్చకపోతే అసలు ఒప్పుకుంటారా ఏమిటి? పలానా తారీఖులోగా పెళ్ళైపోవాలని షరతు పెట్టిన వాడి సంబంధం కూడా మంచి సంబంధమే అయితే ఇక మంచిది కానిది ఏముంటుంది మరి ప్రపంచంలో? చేసుకునే పిల్లెవరో నిర్ణయం కాలేదు కానీ ముందు పెళ్లి తారీఖు మాత్రం నిర్ణయం అయిపోయింది. మరి సెలవులు అయిపోతే ఏం చేస్తాడు పాపం? పిల్లలకేమిటి, బోలెడు మంది దొరుకుతారు. ఈలోగా ఎవరినో ఒకరిని
సెటిల్ చేసుకుంటాడుగా. పెద్దక్క, ఈ చెత్త నేను మాట్లాడలేను కానీ నువ్వు వెళ్ళు, నేను చదువుకోవాలి. అయితే ఈ సంబంధం నీకు ఇష్టం లేదా? ఏమన్నా మతిపోయిందా నీకు? చెప్పేది సరిగ్గా వినకుండా మాట్లాడేస్తావేంటి? మా పెన్నత్త గారు నా మొహం చూసి ఒప్పుకున్నారు కానీ లేకపోతే ఈ సంబంధం అసలు మన దాకా వచ్చేది అనుకుంటున్నావు నువ్వు? నీ మాటలు వినటానికే నాకు చేదరేస్తుంది. ఇక చాలు కానీ వెళ్ళు నువ్వు. నా మాట వినవే. నిక్షేపం లాంటి సంబంధం, 2000 జీతం అతనికి. పోనీ రేపు పొద్దున్న చెప్పు, బాగా ఆలోచించుకుని. తొందర ఏముంది? ప్రపంచంలో ఇంతకన్నా చెత్త మనిషి ఇంకొకడు ఉండడు. ఆ సంగతి చెప్పడానికి రేపు పొద్దున్న దాకా ఎందుకు? చెప్పేశాను, వెళ్ళు. ఎప్పుడు నేర్చావే ఇన్ని మాటలు? నువ్వు ఇలా మాట్లాడతావని తెలిస్తే నేను పరిగెత్తుకొచ్చేదాన్నే కాదు అని నిష్ఠూరంతో పెద్దక్క తెల్లారగట్టే వెళ్ళిపోయింది. ఆ సంబంధం గురించి ఎన్నాళ్ళు ఆశ్చర్యపడిందో శాంత. పలానా తారీఖులోగా పెళ్ళవ్వాలట, పలానా పిల్ల కావాలని కాదు. ఏ పిల్లైనా అంత అభ్యంతరం లేదు. డబ్బు బరువుతో రావాలి పిల్ల. నోట్లో నాలిక లేని ఏ పిల్లనో కుదిర్చేస్తారు, చేసేస్తారు, పంపేస్తారు. ఆ పిల్లని తలుచుకుంటే ఎంత జాలేసిందో శాంతకి. ఇంకోసారి కూడా ఇంకో విచిత్రమైన పెళ్లి కొడుకు తగిలాడు శాంతకి. అతను ఓ రోజు మధ్యాహ్నం వేళ శాంత తండ్రితో పనుండి వచ్చాడు. శాంత అప్పటిదాకా ముందు గదిలో సోఫాలో పుస్తకం చదువుకుంటూ పడుకుని అక్కడే నిద్రపోయింది. కాలింగ్ బెల్ మోగితే శాంత తండ్రి వెళ్ళి తలుపు తీసి ఆ గదిలో శాంత నిద్రపోతుందని వచ్చిన వ్యక్తిని ఆ గదిలోంచి పక్క వరండాలకు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడాడు. అంతలో శాంతకు మెలకు వచ్చి ఆ గదిలోంచి లోపలికి వెళ్ళిపోయింది. ఆ వచ్చిన వ్యక్తి శాంత తండ్రికి బాగా తెలుసు. ఈయన బ్యాంక్ ఆఫీసర్ కాబట్టి బ్యాంక్ అప్పు సంగతి ఏదో మాట్లాడటానికి వచ్చాడు. అతను చదువుకున్నవాడే, మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఒకే కులం వాడు. అతను వెళ్ళాక 4 రోజులకు ఒక ఉత్తరం రాశాడు ఈ ఆఫీసర్ గారికి. మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని చూశాను, మీకు అభ్యంతరం లేకపోతే అనే ధోరణిలో రాశాడు. ఎప్పుడు చూశాడు అతను శాంతిని అని తల్లి తండ్రి ఆశ్చర్యపడ్డారు. అతను వచ్చింది ఒక్కసారి కదా, అప్పుడు అసలు శాంత లేదనుకుంటానే ఇంట్లో. బెల్లు మోగితే నేనే తలుపు తీసి వరండాలో కూర్చోబెట్టి శాంత ఆ గదిలో నిద్రపోతుందనే వరండాలో కూర్చోబెట్టాను. ఓహో, అప్పుడు చూశాడన్నమాట అని జరిగిందంత అర్థం చేసుకుని తండ్రి సంతృప్తి పడ్డాడు. ఆ సంగతి విని శాంత నిర్ఘాంతపోయింది. నిద్రపోతున్న మనిషిని కొన్ని సెకండ్ల పాటు చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? గదిలోంచి 2 అడుగులు నడిచిన కాలంలో చూసి ఆహా, ఎంత ఘోరమైన మనుషులు ఉన్నారు ప్రపంచంలో అని ఆ విషయం నమ్మలేనంత ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత తండ్రి అతను ఉత్తరం ఇవ్వబోతుంటే తీసుకోకుండా, అక్కర్లేదు, తెలుసు, అమ్మ చెప్పింది అంది. అలా కాదు, నువ్వు కూడా ఒకసారి చూడు. చూడటం ఎందుకు? నాకేం ఇంట్రెస్ట్ లేదు నాన్న. అదేమిటమ్మా, అతని గురించి నీకేం తెలుసు? పిహెచ్డి చేశాడు, గెజిటెడ్ ర్యాంకులో ఉద్యోగం, చాలా బుద్ధిమంతుడు. ఈ గొప్పలన్నీ నాకు అక్కర్లేదు నాన్న, నాకు ఇష్టం లేదన్నాగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తండ్రి ఆశ్చర్యపడ్డాడు. అతని గురించి తెలుసుకోకుండానే ఇష్టం లేదంటుందేమిటి అని భార్య దగ్గర విసుక్కున్నాడు. ఆ మర్నాడు తల్లి తండ్రి కలిసి మళ్ళీ ఆ మాట ఎత్తితే నిన్న చెప్పేశాగా అని శాంత మళ్ళీ ఆ జవాబే చెప్పింది. తల్లి కోపం వచ్చి, ఇష్టం లేదని పాడతావేమిటే? ఎంత మంచి సంబంధాలు వచ్చినా అక్కర్లేదు పొమ్మంటే ఇంకెక్కడి నుంచి చూపెడతాడు నీకు? నీకు ఇప్పుడు 24 ఏళ్ళు నడుస్తుంది తెలుసా అంది. 24 కాదు, 34 వస్తే మాత్రం నాకు ఇష్టం లేని మనిషిని చేసుకుంటానా అని శాంత అంతకన్నా కోపంగా సమాధానం చెప్పింది. నీకు ఇష్టం లేకుండా ఎవరు చేస్తారమ్మా ఇప్పుడు అని తండ్రి కూతుర్ని శాంతపరచాలని చూసి, ఎందుకు ఇష్టం లేదో చెప్పు, అతని గురించి నీకేం తెలుసు ఇష్టం లేదంటానికి అని మెత్తగా అడిగాడు. అతని గురించి నాకేం తెలియదంటున్నావు కదా, అంత తెలియని వాడిని పెళ్ళి ఎలా చేసుకుంటాను అంది శాంత. తండ్రితో చాలా చనువుగా మాట్లాడటం చిన్నప్పటి నుంచి అలవాటు. పిల్లలంటే ఆయనకి చాలా ముద్దు. పిల్లల మీద పెత్తనాలు చేయటం ఆయన ఎన్నడూ చేయడు. అది కాదమ్మా, అతని గురించి నాకు తెలుసు కదా, చాలా బుద్ధిమంతుడు. చాలే నాన్న, నిద్రపోయే మనిషిని చూసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి మనిషి అనుకోవాలి అతన్ని? అప్పుడు పెద్దకు వచ్చినప్పుడు ఇలాగే చేశారు. ఫలానా తారీఖులోగా పెళ్లి చేసేయాలన్న ఆశ్చర్యం లేదు మీకు. నిద్రపోయేటప్పుడు చూసి పెళ్లి చేసుకుంటానన్న ఆశ్చర్యం లేదు. వాళ్లే బుద్ధిమంతులు మీకు. నేను అలాంటి బుద్ధిమంతురాలని కానిలే వాళ్ళని మెచ్చుకోవటానికి. తలుచుకోవటానికి అసహ్యం వేస్తుంది నాకు. ఇలాంటి వాళ్ళని ఎంత బుద్ధి లేకపోతే పెళ్లి చేసుకోవాలి నాన్న? నువ్వు అతనికి చివాట్లు పెడుతూ జవాబులు రాయటం పోయి నన్ను పెళ్లి చేసుకోమంటావేంటి అంది శాంత కోపంగా. తండ్రి ఆశ్చర్యపడ్డాడు. కూతురు అలా మాట్లాడటం ఆయన ఎప్పుడూ వినలేదు. శాంత పెద్దవాళ్ళిద్దరు లాంటిది కాదని తెలుసు కానీ పెళ్లి విషయంలో ఇలా ఆలోచిస్తుందని తెలియదు. ఆ పెళ్లి ప్రయత్నాలు ప్రారంభమవటం కూడా అప్పుడే మొదలు కాబట్టి శాంత అభిప్రాయాలు అంత స్పష్టంగా బయటపడటం కూడా అప్పుడే మొదలు. దీనికి అసలు మతిపోతోంది రోజు రోజుకి అని తల్లి విసుక్కుంటూ అంది. పెళ్లి చూపులు ఎలాగూ ఉంటాయిగా,
అప్పుడు అతను చూస్తాడు, నువ్వు చూస్తావు. హేమ పెళ్ళప్పుడు ఇలాగేగా జరిగింది అని ఆ పెళ్లి చూపుల మార్గం శాంతకు తెలియదన్నట్టుగా పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసింది. లాభం లేదు, మీ భాష వేరు, నా భాష వేరు అని శాంత చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది అలా మాట్లాడుతుంటే పెళ్లి చూపులు కూర్చుంటుందనుకుంటున్నావా అని తండ్రి తల్లి మీద విసుక్కున్నాడు. పెళ్లి చూపులు కూర్చోదా? మరి ఎలాగా అని తెల్లబోయింది తల్లి. మరి ఎలాగో తండ్రికి కూడా అర్థం కాల. మరి ఎలాగా అని కూతుర్ని అడిగితే పోయేదానికి ఇద్దరూ తెగ ఆలోచించి తల బద్దలు కొట్టేసుకున్నారు. ఇక 4 నెలలు గడిచి అంతా పాతపడ్డాక తండ్రి మళ్ళీ ఒక గొప్ప సంబంధానికి ముగ్ధుడైపోయి ఆ పెళ్లి కొడుకు పలానా రోజు పిల్లని చుట్టానికి వచ్చేలాగా ఏర్పాటు చేశాడు. పెళ్లి చూపులంటే శాంత ఒప్పుకోదు కాబట్టి ఆదివారాలైతే శాంత ఇంట్లోనే ఉంటుందని ఆ కార్యక్రమం ఒక ఆదివారం పూట ఏర్పాటు చేశాడు. పెళ్లి వాళ్ళు, ఫ్రెండ్స్ వచ్చినట్టు వస్తారు. ఇంట్లో అందరినీ చూసినట్టే ఆ అబ్బాయి శాంతని చూస్తాడు. శాంత కూడా అతన్ని చూస్తుంది, మాట్లాడుతుంది. అలా పరిచయం అవుతుంది అతనితో. తర్వాత కూడా అతను అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. ఓ నెల రోజులు అయ్యేటప్పటికీ అతన్ని చేసుకోవడానికి శాంత ఒప్పుకుంటుంది. అది బ్యాంక్ ఆఫీసర్ గారి ఊహాగానం. లాయర్గా పనిచేస్తూ లోకాన్ని చూస్తూ స్వతంత్ర భావాలు నేర్చుకుంటున్న కూతురికి పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయాల్సిన బాధ్యత తన భుజ స్కంధాల మీదే ఉందనుకున్నాడు తండ్రి. అదే ఆయన తెలివి తక్కువ. తీరా ఆదివారం ఆయన ముసుగు పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండగా శాంత చెప్పులు వేసుకుని బయటికి బయలుదేరడంతో కార్యక్రమం అంతా గందరగోళం అయింది. శాంత, ఎక్కడికి వెళ్తున్నావు అని తండ్రి కంగారు పడ్డాడు. పిక్చర్కి నాన్న అని శాంత అడిగింది. కొంచెం కంగారు తగ్గి ఏ పిక్చర్కి అని నిదానంగా అడిగాడు ఆయన. సత్యజిత్ రాయ్ పిక్చర్ అని శాంత వివరాలు చెప్పి ఉషా థియేటర్ దగ్గర ఉంటుంది అంది. పిక్చర్కేగా అమ్మా, రేపు వెళ్ళొచ్చులే, లేకపోతే ఫస్ట్ షోకి వెళ్దు కానీ, ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు, కాసేపు ఉండు అని తండ్రి తడబడుతూ అన్నాడు. నీ ఫ్రెండ్స్ వస్తే నేనెందుకు నాన్న? ఇంట్లో ఎవరు లేకపోతే ఏం బాగుంటుంది? హరి ఎటో పోయాడు, కొంచెం కాఫీలు అని ఇవ్వటానికి అమ్మకి సాయం ఎవరు చేస్తారు? నువ్వు చెయ్యి నాన్న, పిక్చర్ ఇవాళ మార్నింగ్ షోతో అయిపోతుంది, నేను ఆగడానికి వీల్లేదు అని శాంత మళ్ళీ బయలుదేరబోయింది. అప్పటిదాకా మౌనంగా ఉన్న తల్లి కోపం వచ్చి, ఏమిటమ్మా చెప్తుంటే అంత నిర్లక్ష్యం ఏంటి? కాస్త సినిమా మానటానికి పెద్ద గొడవ చేస్తున్నావేంటి అని భర్తకు వంత పాడింది. శాంత కొళ్ళు మండిపోయింది. అవసరం వస్తే మానచ్చు, ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? పోనీ ఇద్దరు మనుషులకు కాఫీలు ఇవ్వటానికి నేను అనుకున్న పని మానుకోవాలా? ఇద్దరు అన్నానే కానీ ఇద్దరు వస్తారో ముగ్గురు వస్తారో అన్నాడు. పోనీ ముగ్గురైతే మాత్రం నువ్వు కొంచెం సాయం చేయకూడదమ్మా? అబ్బా, సాయానికి కాదమ్మా, వాళ్ళతో ఏమన్నా మాట్లాడాలి కదా. ఒక అతన్ని ఇలాగే లాయరు, ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఇక్కడేదో పనుండి కొన్నాళ్ళు ఇక్కడ ఉండడానికి వచ్చాడు. నాకు బాగా తెలిసిన వాళ్ళేలే, మా అమ్మాయి కూడా జూనియర్గా చేస్తుందని మాట వరుస కంటే అలాగా అని ఒకసారి నీతో మాట్లాడతానన్నాడు. అప్పటికి అర్థమైంది శాంతకి అదంతా పెళ్లి చూపుల తతంగం అని. తనకి చెప్పకుండానే తనకు పెళ్లి చూపులు. ఎంత కోపం వచ్చిందో శాంతకి. సరేలే నాన్న, ఇంకా ఉంటాడుగా అతను, తర్వాత మాట్లాడతాలే. సత్యజిత్ రాయ్ పిక్చర్ మానేసుకుని అతనితో ఈ పూటే మాట్లాడాల్సినంత ప్రాణాల మీదకి వచ్చింది. దాని లాయర్ పాయింట్లకి మనం ఎక్కడ జవాబు చెప్పగలం అని తల్లి కొంచెం నవ్వింది. తండ్రి బ్రతిమాలే ధోరణిలోకి దిగాడు. పిక్చర్లు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయిలే అమ్మా, వస్తే మాత్రం ఇవాళ మానేసి మళ్ళీ ఎప్పుడో వచ్చేదాకా ఆగాల? 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం దీనికోసం. అంత ఎదురు చూసేదానివి ఆఖరి రోజు దాకా ఎందుకున్నావే వెధవ? గడుస్తాను నువ్వును, నిన్నో మొన్నో చూడకపోయావా అని తల్లి కయ్యమంది. ఈ వారం ఆఫీస్లో పని చాలా ఎక్కువగా ఉండి వీలు కాలేదు. వెళ్ళిపోయేటట్టయితే ఎలాగో అడ్జస్ట్ చేసుకుని చూసేవాళ్ళం కానీ ఇవాళ ఉంటుంది కదా అని ఊరుకున్నాం. మరి అతన్ని రమ్మని చెప్పేసామే ఈ పూట అని తండ్రి కొంచెం ఇబ్బందులో పడ్డట్టు అనుకున్నాడు. కూతురు తప్పకుండా జాలి పడుతుంది అనుకున్నాడు. నీది చాలా తప్పు నాన్న, నాకు సంబంధించిన ప్రోగ్రాం పెట్టేటప్పుడు నన్ను అడిగి సెటిల్ చేయాలి. అలాగైతే ఇబ్బంది వచ్చేది కాదుగా మీకు. పోనీ రాత్రి అయినా చెప్పావా? నాకు కుదరదని చెప్పేదాన్ని. పొద్దున్నే నువ్వు అతను కబురు చేయడానికి వీలుండేది. అయినా వాళ్ళు నా కోసమే వస్తున్నారా ఏమిటి? నువ్వు అమ్మ మాట్లాడండి. మేం మాట్లాడతామనుకో, అతను నీతో కూడా మాట్లాడాలనుకున్నాడు కదా. అనుకుంటే రేపు సాయంత్రం రమ్మను, నేను ఇప్పుడు ఉండను. తండ్రి కోపం వచ్చి మాట్లాడకుండా ఊరుకున్నాడు. చేసిన తప్పు చేసి పైగా నిష్కారణంగా తన మీద కోపం తెచ్చుకోవడం చూస్తే శాంతకు తండ్రి మీద చాలా కోపం వచ్చేసింది. కోపం రావాల్సింది నీకు కాదు నాన్న, నాకు రావాలి. ఇదంతా పెళ్లి చూపుల వ్యవహారం అని ఎప్పుడో తెలిసిందిలే అంది కోపంగా. ఎవరన్నారమ్మా అని తండ్రి దబాయించి చూశాడు.
ఎవడనక్కర్లా, నాకే తెలిసింది. నువ్వు ఇలాంటి గూఢచారి పెళ్లి కొడుకుని తీసుకొచ్చావంటే నేను ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడను తెలుసా? అప్పుడు మీకు ఇంకా అవమానం అవుతుంది. ముందే చెప్తున్నాను. తర్వాత నన్నంటే లాభం లేదు. ఇంకెప్పుడు నా కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఇలాంటి పద్ధతులు ఏవి నాకు ఇష్టం లేదు. కూతురు కోసం పెళ్లి ప్రయత్నాలు చేయటం కూడా తప్పేనా అని తల్లి ఆశ్చర్యపడింది. కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేసేది కూతురికి తెలియకుండానా? అంత రహస్య మంతనాలు చేసి ఎవరికి చేస్తారు పెళ్ళి? అసలు ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదని చెప్పానా లేదా? ఇష్టం లేదంటే సరిపోతుందా? పెళ్లి పెటాకులు లేకుండా ఉంటావేంటి అలాగా? అంది తల్లి వెటకారంగా. ఈ బొమ్మలాట పెళ్లి చూపులు కాకపోతే పెళ్ళి అవదా? అవ్వకపోతే పోనీ. ఇలాంటి పెళ్ళి అయితే నాకు అక్కర్లా. పోనీలే అమ్మా, నీకు ఇష్టం లేకపోతే చేసుకోవద్దులే, ఒకసారి కాదు, ఇంకెప్పుడు ఇలా చేయనులే అని తండ్రి బతిమాలుతూ అన్నాడు. ఆగుతాననుకో, ఆగినా నేను వాళ్ళ దగ్గరికి మాత్రం రాను నాన్న. అయితే నిన్ను ఆగమనేది ఎందుకు మరి? అదే నేను అడిగేది. అసలు ఏం చేయాలి? పెళ్లి చూపులకు కూర్చుంటాను అనుకుంటున్నావా నాన్న నేను? తండ్రి ఇంకేం మాట్లాడలేకపోయాడు. కూతురు అంత పట్టుదలగా ఉంటుందని ఆయనకి తెలియదు. వాళ్ళతో ఓపెన్గా చెప్పే నాన్న, మా అమ్మాయికి ఇలాంటివి ఏమి ఇష్టం ఉండదు, నాకు సరిగా తెలియక ఇదంతా ఏర్పాటు చేశాను, సారీ అని చెప్పి ఫెయిర్గా ఉంటుంది అని వాచి చూసుకుని, అయ్యో 10 నిమిషాలు లేట్ అయిపోయింది మీ మూలాన అని గబగబా గేటు వైపు పరిగెత్తింది శాంత. అదండి సీరియల్. తర్వాయి భాగం ఇంకో 2 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.